రాజధాని హైదరాబాద్లో వరుణుడు ప్రతాపం చూపిస్తూనే ఉన్నాడు. పలు ప్రాంతాల్లో దంచి కొడుతున్న వానకు ప్రధాన రహదారులు జలమయమవుతున్నాయి. ప్రధాన రహదారులపై వర్షపు నీరు చేరుకోవడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. లోతట్టు ప్రాంతాల్లోకి వరద చేరుతోంది. బుధవారం రాత్రి కురిసిన వర్షానికి చాలా కాలనీల జనం వరదతోనే సావాసం చేస్తున్నారు. బల్దియా, హైడ్రా సిబ్బంది వరద నిలిచిన ప్రాంతాల్లో నీటి తొలగింపు చర్యల్లో నిమగ్నమయ్యారు. వరుణుడి ప్రతాపానికి హైదరాబాద్ అతలాకుతలమవుతోంది. ఏకధాటిగా కురుస్తున్న వర్షానికి భాగ్యనగరంలోని పలు ప్రాంతాలు ముంపు బారిన పడుతున్నాయి. చినుకు పడితేనే నగరవాసి వెన్నులో వణుకు పుడుతోంది. కోటి, సుల్తాన్ బజార్, ఆబిడ్స్, నాంపల్లి, బషీర్బాగ్లో జోరు వాన కురుస్తోంది. కార్వాన్ నియోజకవర్గ పరిధిలోని లంగర్ హౌస్, గోల్కొండ, జియాగూడ ప్రాంతాలు భారీ వర్షానికి తడిసి ముద్దయ్యాయి. నాంపల్లి నియోజకవర్గంలోని గుడిమల్కాపూర్, ఆసిఫ్ నగర్, తాళ్లగడ్డ ప్రాంతాల్లోనూ వర్షం కురుస్తోంది. బంజారాహిల్స్, పంజగుట్ట, యూసుఫ్గూడ, మణికొండ, చార్మినార్, చంద్రాయనగుట్ట తదితర ప్రాంతాల్లోనూ భారీ వర్షం కురుస్తోంది. ప్రధాన రహదారులపై వర్షపు నీరు చేరుకోవడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. లోతట్టు ప్రాంతాల్లోకి వరద చేరుతోంది. ఎగువన వర్షాలకు మూసీ నది ప్రమాదకరంగా ప్రవహిస్తోంది. మూసారాంబాగ్ బ్రిడ్జిపై నుంచి వరద పోతోంది. ముందస్తుగా పోలీసులు పికెటింగ్ ఏర్పాటు చేసి అటువైపు వెళ్లకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు. హైదరాబాద్ విజయవాడ హైవేపై భారీ వర్షానికి వరద చేరింది. రామోజీ ఫిల్మ్ సిటీ పరిసర ప్రాంతాల్లోనూ వర్షం పడింది. హయత్నగర్, లక్ష్మారెడ్డిపాలెం, అబ్దుల్లాపూర్మేట్, హయత్నగర్ వరుణుడి ప్రతాపానికి వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. వాహనదారులు ప్రయాణించడానికి నానా పాట్లు పడుతున్నారు. ఖైరతాబాద్, మెహదీపట్నం, నానల్ నగర్ రోడ్డులో భారీగా ట్రాఫిక్ జామ్ కావడం వల్ల ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు. హబీబ్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శ్మశాన వాటిక గోడ కూలిపోయి 2 కార్లు ధ్వంసమయ్యాయి. శ్మశానపు గోడను ఆనుకొని పార్క్ చేసి ఉన్న వాహనాలపై పడడం వల్ల దెబ్బతిన్నాయి. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని పోలీసులు నిర్దేశించారు. రోడ్లపై వర్షపు నీరు నిలవడంతో పలుచోట్ల భారీగా ట్రాఫిక్ జామ్ నెలకొంది. సోమాజిగూడ సర్కిల్కు ఎగువ నుంచి భారీగా వర్షపు నీరు చేరుతోంది. ఖైరతాబాద్, సోమాజిగూడ ప్రాంతాల్లో ట్రాఫిక్ నత్తనడకన సాగుతోంది. మోకాలు లోతు నీరు నిలవడంతో వాహనదారులు, సాధారణ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ కింది భారీగా వరద నీరు చేరి ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. ముషీరాబాద్ నియోజకవర్గం బాగ్లింగంపల్లిలోని శ్రీరామ్ నగర బస్తీని హైడ్రా కమిషనర్ రంగనాథ్ సందర్శించారు. ముంపు బారిన పడిన కాలనీలోని లోతట్టు ప్రాంతాల్లో మరిన్ని మోటార్లతో నీటిని బయటకు తోడేస్తామని రంగనాథ్ హామీ ఇచ్చారు. భవిష్యత్తులో ఈ సమస్య రాకుండా తగు చర్యలు తీసుకుంటామని హైడ్రా కమిషనర్ స్పష్టం చేశారు. ఇవాళ ఉదయం నుంచి హైదరాబాద్ వ్యాప్తంగా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. బహదూర్పుర, చందులాల బారాదారి స్పోర్ట్స్ కాంప్లెక్స్ వద్ద 7 సెంటీమీటర్లు, ఎల్బీ స్టేడియం వద్ద 6, ఖైరతాబాద్ శ్రీనగర్ కాలనీలో 5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కార్యాలయాలు ముగిసే సమయంలో వర్షం దంచుకొడుతుండడం వల్ల నగరవాసులు గంటల తరబడి ట్రాఫిక్లో చిక్కుకుంటున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో లోతట్టు ప్రాంత ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా హైడ్రా, జీహెచ్ఎంసీ, ట్రాఫిక్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సమన్వయంతో పనిచేస్తున్నాయి.